దురంధర్ ది రివెంజ్ పార్ట్ 2 మూవీ రివ్యూ అయ్యా. సో ఫస్ట్ ఈ మూవీ గురించి మనము ఒక డీటెయిల్ డిస్కషన్ అయితే ఈ వీడియోలో పెట్టుకుందాం. కానీ అన్నిటికంటే ముందు హ్యాట్స్ ఆఫ్ ఆదిత్యధర్ ఫర్ యువర్ ఫిల్మ్ మేకింగ్. అండ్ ఆదిత్యధర్ గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి. అండ్ అదేంటంటే ఆదిత్యధర్ గారికి ఫ్రమ్ చైల్డ్హుడ్ డిస్లెక్సియా ఉందంట. అలాంటి ఒక క్రిటికల్ కండిషన్ ఫేస్ చేస్తున్న పర్సన్ ఫస్ట్ మూవీతోనే నేషనల్ అవార్డ్ విన్ అయ్యి, సెకండ్ మూవీతోనే ఇలాంటి హిస్టరీ క్రియేట్ చేసి, అండ్ థర్డ్ మూవీ తోటి అన్ని రికార్డ్స్ ని ఇండియన్ సినిమాకి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ డెలివర్ చేయడము. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా. అండ్ ఆయన చైల్డ్హుడ్ లో ఇలాంటి చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ దిస్ మూవీ. అండ్ ద వే ద స్క్రిప్ట్ వాజ్, ద వే ద ఫిల్మ్ మేకింగ్ వాజ్, ఎవ్రీథింగ్ వాజ్ బ్రిలియంట్. 250 crores బడ్జెట్ లో ఇలాంటి ఒక మూవీ, అండ్ అది కూడా 2 parts, నియర్లీ 8 to 10 hours టోటల్ మూవీని తీసి అందులో నుంచి 8 hours మూవీని మన ముందటికి తీసుకొచ్చి 4 hours ఒక మనిషిని 2026 లో కూర్చోబెట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా హై బడ్జెట్ ఫిల్మ్స్ చూసాం, 500 కోట్లు 400 కోట్లు పెట్టి ఆ మూవీస్ అసలు వర్కౌట్ అవ్వలేదు. కానీ ఒక 250 crore మూవీ విచ్ హ్యాడ్ 8 hours ఆఫ్ ఫుటేజ్ విత్ బ్రిలియంట్ వర్క్, విజువల్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఓవరాల్ పీక్ రైటింగ్, పీక్ డీటెయిలింగ్ అంటే ఆదిత్యధర్ అన్నట్టే ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఉరి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ ఇప్పటివరకు నేను చూసిన మిలిటరీ యాక్షన్ డ్రామా మూవీస్ అన్నిట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అదే నాకు. ఇట్ ఈస్ లైక్ ద టాప్ నాచ్ ఫిలిం. దాని తర్వాతే దురంధర్. ఎందుకంటే దాట్ గివ్ మీ ద ఫస్ట్ ఎవర్ మిలిటరీ మూవీ ఎక్స్పీరియన్స్. లైక్ రియల్ గా ఆర్మీ ఆపరేషన్స్ ఇలాగే జరుగుతాయా, రియల్ గా ఆర్మీలో ఇలాగే ఉంటుందా అని చూపెట్టిన ఫస్ట్ ఫిలిం నాకు ఉరియే. సెకండ్ కమ్స్ దురంధర్. అండ్ థర్డ్ కమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం శామ్ బహదూర్. సో ఇలాంటి చాలా చాలా ఇన్స్పిరేషనల్ మూవీస్ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంటాయి. కానీ ఒక మాస్ మసాలా ఫిలిం, ఒక యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం, ఒక ఎమోషన్ ప్యాక్డ్ ఫిలిం, అండ్ అలాగే ఒక ప్యాట్రియాటిక్ ఫిలిం, ఈ కాంబినేషన్ చాలా చాలా టఫ్. అండ్ దీన్ని పుల్ ఆఫ్ చేయడానికి చాలా డైరెక్టర్స్ ట్రై చేస్తూ ఉంటారు. లైక్ మీరు వైఆర్ఎఫ్ ఫిలిం మూవీస్ నే తీసుకుంటే చాలా మూవీస్ లో ఇదే ప్యాట్రియాటిక్ ఫీలింగ్ ని యూజ్ చేసుకొని ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదో వార్ పెట్టేసి మూవీస్ తీయడానికి అయితే ట్రై చేస్తుంటారు. కానీ వాటికి ఒక స్టార్టింగ్ ఉండదు, ఒక ఎండ్ ఉండదు, ఎవడో విలన్ ఉంటాడు, ఇంకొకడో ఉంటాడు, అదంతా జరుగుతుంటుంది. బట్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని తీసుకొని అందులో నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక స్టోరీ రాసి, లియారీ లాంటి ప్లేస్ మీద గ్యాంగ్ వార్స్ని తీసుకొని వాటి మీద ఒక స్టోరీ రాసి, ఎలాంటి లూజ్ ఎండ్స్ వదలకుండా ఒక పర్ఫెక్ట్ డ్రామా, అండ్ దట్ టు విత్ పీక్ రైటింగ్. ఆ స్క్రిప్ట్, ఆ స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లేస్ ఐ హ్యావ్ విట్నెస్డ్ ఇన్ మై లైఫ్ టైమ్. అండ్ ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఇది మాత్రం చరిత్రలో మిగిలిపోతుంది. అండ్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళ పర్ఫార్మెన్సెస్, లైక్ అర్జున్ రాంపాల్ గారిని ఇంకొంచెం యూజ్ చేసుకుని ఉంటే బాగుండేది అనిపించింది నాకు. బికాస్ దట్ క్యారెక్టర్ గివ్స్ మీ గూస్ బంప్స్. కానీ నేను సెకండ్ పార్ట్ లో అంతగా యూజ్ చేసుకోలేదన్న ఫీలింగ్ వచ్చింది. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ ఫర్ దురంధర్ ఫ్రాంచైజ్. బట్ ఎందుకో కొంచెం అండర్ యూటిలైజ్డ్ అయినట్టు అనిపించింది. బట్ ది హైప్ దట్ వాస్ క్రియేటెడ్ బై పార్ట్ 1, ఒకవేళ అది వాళ్ళకి ముందే తెలుసుండి పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 షూటింగ్ అయి ఉంటే మాత్రం అర్జున్ రాంపాల్ గారి క్యారెక్టర్ ఇంకా చాలా చాలా యూనిక్ గా రాసుకునే వాళ్ళు. బట్ స్టిల్ వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ రేమండ్ డకైత్ క్యారెక్టర్ ఏదైతే ఆరా క్రియేట్ చేసిందో అది సెకండ్ పార్ట్ లో దురంధర్ లో అది మళ్ళీ మనం రీఫిల్ చేయగలుగుతామా అంటే ఒక ఎక్స్టెంట్ వరకు చేస్తాము. బట్ ది క్యారెక్టర్ విచ్ వాస్ ప్లేడ్ బై అక్షయ్ ఖన్నా గారు, ఆ ఆరా మళ్ళీ మనకి ఈ మూవీలో అంతగా అయితే రీచ్ అవ్వదు. బట్ దేర్ ఆర్ ఫ్యూ సీన్స్. ఒక సీన్ ఉంటుంది, కింగ్ ఆఫ్ లియారీ సీన్, అందులో ఒక బీజియం పడుతుంది, ఎక్సలెంట్ మ్యూజిక్ అసలు. అండ్ ఫస్ట్ పార్ట్ లో బీజియం ఎంతగా వర్కౌట్ అయిందో సెకండ్ పార్ట్ లో నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ సాంగ్స్ కూడా డీసెంట్ ఉండే. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ సాంగ్స్ వేర్ బ్యాడ్, డీసెంట్ ఉండే. బట్ ఫస్ట్ పార్ట్ సాంగ్స్ హ్యావ్ దట్ వైబ్. నాల్ నచ్చిన కానివ్వండి, అండ్ అలాగే ఫైస్లా సాంగ్ కానివ్వండి, ఇవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ సాంగ్స్. అలాంటి యునీక్ సాంగ్స్ నాకు సెకండ్ పార్ట్ లో ఏవి అనిపించలేదు. ఆరి సాంగ్ చాలా బాగా బ్రిలియంట్ గా వర్కౌట్ అయింది. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పార్ట్స్ ఆఫ్ ద ఫిలిం, స్టార్టింగ్ లోనే ఆ మూవీ ఎలా అయితే స్టార్ట్ అవుతుందో అక్కడే నాకు చాలా చాలా నచ్చేసింది మూవీ అంతా. అండ్ టాకింగ్ అబౌట్ విజువల్స్ ఆర్ ఓవరాల్ వర్క్, అసలు నేను దాని గురించి మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు అయ్యా. మీకు దురంధర్ పార్ట్ 1 నచ్చితే దురంధర్ పార్ట్ 2 అంతకి 10 times నచ్చుతుంది. బికాస్ ద స్క్రీన్ ప్లే ఇస్ వెరీ క్రిస్ప్. అండ్ అలాగే ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఎలా చూపెట్టారు అనేది చూస్తే మాత్రం నిజంగా మైండ్ బ్లో అయిపోతుంది. ఒక పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్తా. అండ్ నాకు తెలిసినంత వరకు ఇండియన్ సినిమా వైభవాన్ని 10 ఏళ్ల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద చూసింది. ఫస్ట్ బాహుబలికి చూస్తే మళ్ళీ ఈ మూవీ మనకి రియల్ ఇండియన్ సినిమాని చూపెట్టిందని చెప్పొచ్చు. పీక్ రైటింగ్, పీక్ స్క్రీన్ ప్లే, అండ్ పర్ఫెక్ట్ సీక్వెల్. ఏదో సీక్వెల్ తీయాలి, మనీ మేకింగ్ మిషన్ తయారు చేయాలి అన్నట్టు కాకుండా దే మేడ్ ఏ మూవీ విచ్ ఇస్ యాక్చువల్లీ ఎ గుడ్ సీక్వెల్. అండ్ ఈ సీక్వెల్ కంప్లీట్ గా స్టోరీని ఫినిష్ చేస్తుంది. అండ్ అలాగే మనకి కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ ని, అండ్ అలాగే ఎలాంటి లూజ్ అండ్ స్టోరీలో వదలకుండా పర్ఫెక్ట్ గా ఫినిష్ చేస్తుంది. అండ్ ది ఎండింగ్, ది క్లైమాక్స్, దాట్ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రిలియంట్ పార్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్. అందరికీ యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ నచ్చుతాయి, కానీ అంత యాక్షన్ జరిగిపోయింది, అన్ని జరిగిపోయినాయి. దెన్ కమ్స్ ది ఫైనల్
చాప్టర్. అసలు అందరూ వెళ్ళిపోయారు, బట్ స్టిల్ మూవీలో ఏం జరుగుతుంది అండ్ ఎలాంటి ట్విస్ట్ ఎదుర్కొంటాం. అండ్ ఎట్ ద ఫైనల్ చాప్టర్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఒక సాఫ్ట్ ఎండింగ్, ఒక స్మూత్ ఎండింగ్ జరుగుతుంది అండ్ ఒక ఎమోషనల్ క్లైమాక్స్ ఉంటుంది అని మాత్రమే నేను అనుకున్నా. బట్ ద వే ద మూవీ ఎండెడ్, దట్ వాజ్ జస్ట్ బ్రిలియంట్. అండ్ అజయ్ సంజాల్ క్యారెక్టర్ ప్లే చేసిన మాధవన్ గారికి ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అసలు ఈ క్యారెక్టర్ మాధవన్ గారు చేయడం ఆయనకి లక్ అయితే, ఇలాంటి ఒక క్యారెక్టర్ ని ఆన్ స్క్రీన్ లో మనం చూడడం మన లక్. అండ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ ని పోర్ట్రే చేయగలిగే యాక్టర్ మాధవన్ గారు మాత్రమే. ది ఆరా, ది స్క్రీన్ ప్రెసెన్స్ దట్ క్యారెక్టర్ హ్యాస్ ఇన్ ది హోల్ ఫిల్మ్ వాజ్ ఎక్సలెంట్. కొన్ని అన్వాంటెడ్ సీన్స్ నాకు అనిపించాయి. లైక్ టెక్నాలజీని కొన్ని విషయాలలో చాలా రాంగ్ గా యూజ్ చేసుకున్నారు, ఆర్ మేబీ చాలా సింపుల్ గా యూజ్ చేసుకున్నారు. అండ్ అలాగే ఐఎస్ఐని కూడా చాలా సింపుల్ గా చూపెట్టినట్టు అయితే అనిపించింది. అండ్ ఇదే మనకి నాకేదైతే ఒపీనియన్ వచ్చిందో సేమ్ అదే బార్వెల్ అన్న కూడా ఆయన రివ్యూలో అయితే మెన్షన్ చేస్తారు. అండ్ కుడోస్ టు అన్న, అసలు నేను అది ఎవరైనా మెన్షన్ చేస్తారా లేదా అని చెప్పి చూస్తున్నాను. ఎందుకంటే వీ వేర్ మచ్ ఓవర్వెల్మ్డ్ ఫ్రమ్ ద ఫిలిం దట్ వీ వేర్ నాట్ మెన్షనింగ్ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్. విఎఫ్ఎక్స్ లో కూడా నేను చూసిన ప్రీమియర్ షోలో అయితే కొన్ని లూజ్ షాట్స్ పడ్డాయి అండ్ అక్కడ విఎఫ్ఎక్స్ చేసినట్టు, ఫేస్ స్వాప్ చేసినట్టు కొన్ని సిచ్యువేషన్స్ లో తెలిసిపోతుంది. సో అది కూడా కొంచెం వర్కౌట్ చేస్తే బాగుండేది. బట్ స్టిల్ టైం చాలా తక్కువ ఉండే, సో వాళ్ళకి ఏదైతే చేయగలిగారో అదంతా కూడా చేస్తారు. బట్ దేర్ ఆర్ ఫ్యూ ట్విస్ట్ ఇన్ ద మూవీ. ఇంట్రెస్ట్ అసలు మీకు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది ఆ ట్విస్ట్ వల్ల మూవీలోకి. ఇంకా మూవీలోకి లాక్కెళ్తుంది మిమ్మల్ని. అండ్ అందులో 2 మెయిన్ ట్విస్ట్, ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్. వెయిట్ చేయండి వాటి కోసం. అండ్ అలాగే ప్రీ క్రెడిట్ సీన్ ఒకటి ఉంటుంది, పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటి ఉంటుంది. అండ్ రెండు కూడా డీసెంట్, పెద్దగా ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ దే ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. తప్పకుండా చూడండి. ఏదైతే మూవీకి కొన్ని లూజ్ ఎండ్స్ మిగిలిపోతాయో వాటన్నిటిని కూడా బై ది ఎండ్ ఆఫ్ ద ఫిలిం, బై ది ఎండ్ ఆఫ్ దాట్ 4 hours మీకు కంప్లీట్ చేసేస్తారు ఎలాంటి డౌట్స్ లేకుండా. అండ్ ఓవరాల్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ అన్రిపీటబుల్. లైక్ ఇలాంటి ఫిలిమ్స్ ని కాపీ చేసి ఎన్నో మూవీస్ రావచ్చు మళ్ళీ, బట్ ఈ ఆరాని, ఈ మూవీని, ఈ స్క్రీన్ ప్లే ని మళ్ళీ ఎవరు రీక్రియేట్ చేయలేకపోవచ్చు. అండ్ ఐ హానెస్ట్లీ హోప్ దట్ ఆదిత్యధర్ విల్ మేక్ అనదర్ ఫిలిం. మేబీ నెక్స్ట్ టైం ఆపరేషన్ సింధూర్ మీద తీయొచ్చు, ఆర్ దురంధర్ కి ఏదైనా న్యూ వెబ్ సిరీస్ తీయొచ్చు. వి డోంట్ నో, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మేబీ ఆపరేషన్ సింధూర్ ఆర్ దురంధర్ 3 విచ్ విల్ బి ఎయిదర్ ఎ వెబ్ సిరీస్ విచ్ విల్ బి అవైలబుల్ సూన్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ దే క్యాన్ డ్రాగ్ అండ్ దే కెన్ మేక్ ఎ మనీ మెషిన్ అవుట్ ఆఫ్. సో అవి మేబీ ఒక వెబ్ సిరీస్ గా అయినా టర్న్ అవుట్ అవ్వచ్చు, లేదంటే హిస్ కంప్లీట్ న్యూ ప్రాజెక్ట్ కెన్ బి ఆపరేషన్ సింధూర్ విచ్ వాస్ ద రీసెంట్ ప్రాజెక్ట్. బట్ అవన్నీ పక్కన పెట్టేస్తే దిస్ మూవీ ఇస్ వన్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ ప్రూవ్స్ దట్ ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ విత్ ప్రాపర్ స్క్రిప్ట్ అండ్ ప్రాపర్ స్క్రీన్ ప్లే కెన్ మేక్ ద బెస్ట్ మూవీస్. అండ్ ఆ బెస్ట్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ విచ్ ఐ హ్యావ్ విట్నెస్డ్ ఇన్ మై లైఫ్ టైమ్ ఇస్ దురంధర్ ది రివెంజ్. దిస్ ఇస్ జస్ట్ బ్రిలియంట్. అండ్ ఓవరాల్ మూవీ నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ లెవెల్. నాకు మాత్రం షో ఒక 40 minutes డిలే అయ్యబడ్డది, బట్ స్టిల్ ఆ వెయిట్ చేసిన 40 minutes కి ఆ 4 hours కంప్లీట్ గా పే బ్యాక్ చేసినాయని చెప్పాలి. అండ్ ఐ హ్యాడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. అండ్ దిస్ ఇస్ మై ఓవరాల్ డిస్కషన్ ఆన్ ద ఫిలిం దురంధర్ ది రివెంజ్. అండ్ దిస్ ఇస్ పీక్ సినిమా అండ్ దిస్ ఇస్ ఇండియన్ సినిమా. ఇలాంటి మూవీస్ ఎన్నో రావాలి. అండ్ ఈ మూవీ 4 hours వచ్చిందని చెప్పి మిగతా మూవీస్ కూడా 4 hours ట్రై చేయకపోవడమే బెటర్. ఒకవేళ చాలా షార్ప్ అండ్ చాలా క్రిస్ప్ స్క్రీన్ ప్లే ఉంటే తప్ప ట్రై చేయకండి. వీల్ చేశారు మనం కూడా చేస్తే వర్కౌట్ అవుతుందని మాత్రం ట్రై చేయకండి, బికాస్ ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. ఎందుకంటే 2 hours మూవీ పోయింది, 2 hours 30 minutes పోయింది, 3 hours పోయింది, ఇప్పుడు 4 hours కి కూడా వచ్చేసింది. సో మేబీ ది నెక్స్ట్ ఫ్యూచర్ ఒక 10 years తర్వాత 6 hours ఫిలిం కూడా చూస్తామేమో, వి డోంట్ నో. బికాస్ 10 years ముందు ఒక 4 hours ఫిలిం మనం థియేటర్ లో కూర్చొని చూస్తాం మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఈ రోజు చూసాం. అలాగే నెక్స్ట్ 6 hours మూవీ కూడా రావచ్చు చెప్పలేం. బట్ దిస్ మూవీ ఇస్ ద ట్రెండ్ సెటర్ ఫర్ ఇండియన్ సినిమా. అండ్ ఐ హోప్ మెనీ న్యూ ఫిల్మ్ మేకర్స్ షుడ్ కమ్ అప్ అండ్ మేక్ ఫిల్మ్స్ లైక్ దిస్ అండ్ షుడ్ బ్రేక్ ది రికార్డ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా and prove that Indian cinema is nothing less than the world. Thank you so much for watching this video guys, and I hope ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. త్వరలో మనము స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే టీజర్ రివ్యూ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్. సో మీ ఒపీనియన్ ఏంటి? దురంధర్ మూవీ మీరు చూస్తుంటే మీకు పార్ట్ 2 ఎలా అనిపించింది? అండ్ అలాగే మీకు పార్ట్ 1 బాగా నచ్చిందా, పార్ట్ 2 బాగా నచ్చిందా కూడా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ ఐల్ మీట్ విత్ అనదర్ న్యూ వన్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.